పంచాయతీరాజ్ శాఖలో ప్రస్తుతం నకిలీ అటెండెన్స్ వ్యవహారం పెనుదుమారాన్ని రేపుతోంది. విధులకు హాజరు, నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ యాప్ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే కొందరు గ్రామ పంచాయతీ కార్యదర్శులు అతి తెలివి ప్రదర్శించి ఖాళీ కుర్చీలు, తప్పుడు ఫోటోలు, ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో కూడా వాడి అటెండెన్స్ వేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో నకిలీ హాజరు నమోదవ్వడంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించవద్దని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఫేక్ అటెండెన్స్ నమోదు చేసిన 533 మంది పంచాయతీ కార్యదర్శులను గుర్తించారు. వీరిపై జిల్లాల వారీగా అధికారులు విచారణ జరుపుతున్నారు. అక్రమాలకు పాల్పడిన వారికి నోటీసులు అందజేస్తున్నారు. అలా ఒక్క జిల్లాలోనే ఏకంగా 82 మంది పంచాయతీ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ లో అక్రమాలకు పాల్పడిన 82 మంది పంచాయతీ కార్యదర్శులను గుర్తించారు. వీరందరికీ కలెక్టర్ అభిలాష అభినవ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ 82 మంది పంచాయతీ సెక్రటరీలు డ్యూటీలకు వెళ్లకుండా ఇంటి వద్ద నుంచే యాప్లో తప్పుడు ఎఫ్ఆర్ఎస్ నమోదు చేసినట్లు తేలింది. ఈ క్రమంలో అధికారులు వీరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే 5 కార్యదర్శులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ పై అందిన ఫిర్యాదులపై కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు విచారణ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 33 మంది పంచాయతీ సెక్రటరీలను గుర్తించారు. ఖమ్మం జిల్లాకు చెందిన వారిలో 42 మంది కార్యదర్శులు ఉన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ 42 మంది కార్యదర్శులతో పాటు 17 మంది ఎంపోవీలను బాధ్యులను చేస్తూ నోటీసులు జారీ చేశారు. విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. అయితే ఈ స్కామ్ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే పంచాయతీ కార్యదర్శులు సరిగా విధులకు హాజరు కావడం లేదని ఫిర్యాదులు రావడంతో వారి హాజరును పారదర్శకంగా పర్యవేక్షించడానికి ఫేస్ రికగ్నిషన్ యాప్ను ప్రవేశపెట్టారు.